హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. సీజన్ అయితే చేంజ్ అయిపోయింది కదా, సో వర్షాలు కూడా పడిపోతున్నాయి, వాటర్ కూడా కూల్ అయిపోతుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది. అదే విధంగా బయటికి కూడా దూకుసేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఎలాగన్నా వాటర్ని హీట్ ఎక్కించాలి. కానీ మామూలుగా రెగ్యులర్ హీటర్ పెడితే పని అవ్వదు మనకి, ఎందుకంటే ఒకే ట్యాంక్లో వరుసగా పార్టీషన్ పెట్టుకుంటాను కదా. సో నేనైతే టాప్ సంప్ రెడీ చేసుకున్నాను. ఇదే దాని బ్లూ ప్రింట్ అనమాట. ఫుల్ వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ వర్కింగ్ చూడండి ఎలా ఉందో. ఇన్లెట్ హోల్ అయితే వాటర్ లెవెల్ కన్నా కిందకు వస్తుంది, సో అది క్లోజ్ చేసి కొత్త హోల్ అయితే పెట్టించాను. ఇన్లెట్ వాటర్ ఫుల్గా స్ప్రెడ్ అవ్వడానికి నా దగ్గర ఉన్న పాత టాప్ ఫిల్టర్ యొక్క పైప్ అయితే పెట్టేశాను, ఎందుకంటే దానికి హోల్స్ ఉంటాయి కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఛాంబర్ నిండిపోగానే ఆటోమేటిక్గా సెకండ్ ఛాంబర్లోకి వస్తున్నాయి. ఇందులో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి, అవి కూడా చేస్తాను. చేసి ఫుల్ వీడియో అయితే పెడతాను నెక్స్ట్. ఆ వీడియోలో మీకు ఇందులో మీడియం కూడా సెట్ చేసి పెడతాను అనమాట. అండ్ ఓవర్ఫ్లో అయిపోయిన వాటర్ ఇలా బయటకు వచ్చేయడానికి అయితే హోల్ బాగా కింద పెట్టుకున్నాను నేను, ఎందుకంటే నాకు ట్యాంక్ పైన ఖాళీ లేదు, పై ర్యాక్లో పెట్టాలి. సో నాకు తగ్గట్టు నేను కస్టమైజ్ చేసి చేసుకున్నాను. అండ్ ఓవర్ఫ్లో వాటర్ ఇలా పడడానికి అయితే హోల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఆక్సిజన్ జనరేట్ అవ్వాలి కదా. అదే అండి మన టాప్ సంప్ అప్డేట్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.